హాయ్! వెల్కమ్ టు ఎట్ ఫ్యామిలీ. మనిషి జీవితం ప్రకృతితో విడదీయలేనిది. పూర్వకాలంలో మన పూర్వీకులు చెప్పులు లేకుండా భూమి మీద నడుస్తూ, చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటూ, ప్రకృతిలో మమైకమై జీవించేవారు. అందువల్ల వారికి శారీరకంగా, మానసికంగా ఎక్కువ ఆరోగ్యం ఉండేది. కానీ ఆధునిక జీవన శైలి వలన మనం భూమి నుండి దూరమైపోతున్నాము. ఈ దూరం వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి. ఇలాంటి సమయంలో మన శరీరాన్ని మళ్ళీ భూమితో కలిపే ప్రక్రియను ఎర్తింగ్ లేదా భూమి స్పర్శ అంటారు. మన శరీరంలో నిరంతరం విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల వాడకడం వలన ఈ విద్యుత్ లోపలే నిలిచిపోతుంది. దానిని శాస్త్రవేత్తలు పాజిటివ్ చార్జ్ అంటారు. భూమి సహజంగానే నెగటివ్ చార్జ్ కలిగి ఉంటుంది. మనం చెప్పులు లేకుండా నేల మీద నడిచినప్పుడు, గడ్డి మీద కూర్చున్నప్పుడు లేదా నీటిలో నడిచినప్పుడు ఈ నెగటివ్ ఎలక్ట్రాన్లు మన శరీరంలోకి చేరి అదనపు పాజిటివ్ చార్జ్ను తగ్గిస్తాయి. ఇది శరీరానికి శాంతి, ఆరోగ్యం ఇస్తుంది. అర్థింగ్ చేసే మార్గాలు: చెప్పులు లేకుండా నడక, ప్రకృతిలో కూర్చోవడం అంటే చెట్టు నీడలో లేదా నేల మీద కూర్చోవడం, తోట పనులు చేయడం అనగా మట్టితో నేరుగా పనిచేయడం, నీటితో సంబంధం నది, సముద్రం, చెరువులో నడవడం, భూమి మీద విశ్రాంతి తీసుకోవడం. అర్థింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు: శరీరంలో వాపులు తగ్గుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, నిద్ర సులభంగా పడుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. భూమి అనే తల్లితో అనుబంధం బలపడుతుంది. ధ్యానం, యోగా ప్రభావతంగా ఉంటుంది. ఆత్మశాంతి, ఆనందం కలుగుతాయి. ఇప్పటి మన జీవన శైలి కాంక్రీట్ భవనాలు, చెప్పులు, ఎలక్ట్రానిక్ పరికరాలు చుట్టూ తిరుగుతోంది. ఇవన్నీ మన శరీరాన్ని భూమితో మనల్ని దూరం చేస్తున్నాయి. దాని వలన నిద్రలేమి, రక్తపోటు, ఒత్తిడి, హృదయ సమస్యలు, మధుమేహం వంటి అనేక సమస్యలు పెరుగుతున్నాయి. ప్రతిరోజు కనీసం 20 నుంచి 30 నిమిషాలు అయినా భూమిని తాకడం మన ఆరోగ్యానికి ఒక సహజ చికిత్స లాంటిది. భూమి మనకు కేవలం జీవనాధారం మాత్రమే కాదు, శక్తి ప్రసాదించే మహత్తర తల్లి. ఆమెను తాకినప్పుడల్లా మన శరీరానికి ఆరోగ్యం, మనస్సుకు శాంతి, ఆత్మకు ఆనందం లభిస్తాయి. కాబట్టి మనం ప్రతిరోజు చెప్పులు లేకుండా భూమి మీద నడవడం, చెట్ల కింద కూర్చోవడం, మట్టితో పనిచేయడం వంటి అలవాట్లు పెంచుకోవాలి. ఈ చిన్న మార్పు మన జీవితానికి ఒక పెద్ద వరమవుతుంది. భూమి మన తల్లి. ఆమెను తాకితే మనకు ఆరోగ్యం, సౌఖ్యం లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు కనీసం కొంత సమయం చెప్పులు లేకుండా భూమి మీద నడవడం అలవాటు చేసుకుందాం. ఇది మన శరీరానికే కాక మనస్సుకు ఒక వరమని చెప్పవచ్చు.
ధన్యవాదములు.